డాక్టర్ టిఎస్ గుప్తా మీ తణుకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సుపరిచితుడిని. గత 40 సంవత్సరాలుగా నేను ఈ వైద్య వృత్తిలో ఉన్నాను. నేను మొదట అమెరికన్ హాస్పిటల్, ట్రస్ట్ హాస్పిటల్లో పనిచేసి తర్వాత నా సొంత హాస్పిటల్ని ప్రారంభించి మీ అందరి సహకారంతో దిగ్విజయంగా 25 సంవత్సరాల పైనే పూర్తి చేసుకున్నాను. మొత్తం అనుభవం అయితే 40 సంవత్సరాల అనుభవం ఉంటుంది. నేను ఈ శుభదినాన విజయదశమి రోజున మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి వీడియోని చేయడానికి ఉపక్రమించాను. చిన్నపిల్లల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఏంటంటే జ్వరం. జ్వరం అనేది ఏ వయసు వాళ్ళనైనా బాధపెడుతుంది. చిన్నపిల్లల్లో అయితే మరీ బాధపెడుతుంది. జ్వరం రాగానే పిల్లవాడు చిరాకు పట్టడం, రెస్ట్లెస్గా ఉండడం, ఏమీ తినకపోవడం తల్లిదండ్రులకి బాగా బాధ కలిగించే విషయాలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చిన్నపిల్లల్లో జ్వరం వస్తే ముఖ్యంగా 6 నెలల వయసు నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ఈ జ్వరం మీద వాతం అనే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీ ఫ్యామిలీస్లో తల్లిదండ్రుల్లో పెద్దవాళ్ళలో కానీ తల్లిదండ్రులు లేదా పెద్ద పిల్లల్లో కానీ మీకున్న పెద్ద పిల్లల్లో కానీ మీకు కానీ ఎవరికైనా ఫ్యామిలీలో వాతం అనే జబ్బు గుణ ఉంటే మీ చిన్న పిల్లవాడికి కూడా ఈ వాతం సోకడానికి ఎక్కువ అవకాశం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని మీకు జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. ఈ జాగ్రత్తలు మీరు ఇంటి వద్దనే మీ పరిసరాల్లోనే చేసుకోదగ్గవి. అవి బాగా మీరు గుర్తుంచుకొని మీరు చేసుకుపోతే మీ పిల్లవాడిని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఫస్ట్ జాగ్రత్త ఏమిటంటే పిల్లవాడిని జ్వరం అని మీరు గమనించగానే మీకున్న వాతావరణంలో చల్లటి ప్రదేశంలో బిడ్డను ఉంచడానికి ప్రయత్నించండి. తర్వాత రెండవది వాడికి వేసి ఉన్న బట్టలను తొలగించండి. బాగా గాలి తగిలేలా, శరీరానికి బాగా గాలి తగిలేలా చూసుకోండి. మిగతా రెండవది ఒక పల్చటి కాటన్ బట్ట తీసుకొని, మీ ఇంట్లో ఉన్న కాటన్ బట్ట తీసుకొని ఎంత వీలైతే అంత చల్లటి నీళ్లతో తడిపి ఎక్కువ నీరు ఉంచకుండా బాగా పిండేసి ఆ కాస్త తడి బట్టని ఒంటికి మొత్తం చుట్టి పెట్టండి. ఇలా చేయటం వలన వెంటనే మీరు జ్వరాన్ని తగ్గించడానికి కావలసిన ఒక ప్రక్రియని మీరు చేసిన వాళ్ళు అవుతారు. దాంతోపాటు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏ డాక్టర్ అయినా సరే జ్వరాన్ని తగ్గించడానికి పారాసిటమాల్ సిరప్ రాసిస్తారు. పారాసిటమాల్ సిరప్ కానీ డ్రాప్స్ కానీ రాసిస్తారు. సో దాన్ని మీరు డాక్టర్ గారు చెప్పిన మోతాదులో వెంటనే మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మీరు బాగా ఆ తడి బట్ట ఆరుతూ ఉంటే తీసి మళ్ళీ వేయటం, ఇలా ఒక అరగంట కానీ గంట కానీ జ్వర తీవ్రతను బట్టి మీరు చేసుకుపోతే వెంటనే జ్వరం తగ్గుతుంది. ఆ జ్వరం వచ్చే ప్రమాదాలను కూడా మీరు నివారించిన వాళ్ళు అవుతారు. ఈ సమస్య ముఖ్యంగా 6 నెలల వయసు నుండి 6 సంవత్సరాల వయసు వరకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలా అని మిగతా వయసులో వాళ్ళకి రాదు అని అనడానికి కూడా లేదు. సో అందువల్ల మీరు ఈ జ్వర తీవ్రతను ఒక ప్రమాదకరమైన అంశంగా భావించి పిల్లలకి వెంటనే మీరు చేయవలసిన ఈ పై ఉపశమనాలు ఇవ్వగలిగితే మీరు పిల్లవాడిని రక్షించుకోగలిగిన అవుతారు. మీ వీలును బట్టి తర్వాత మీ డాక్టర్ గారికి దగ్గరికి తీసుకెళ్తే జ్వరానికి కారణాలని ఆయన చూసి పరిశీలించి అవసరమైతే ఏదన్నా పరీక్షలు చేయించి ఆ జ్వరానికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు జబ్బు పూర్తిగా నివారించబడుతుంది.